కూడా ఇక్కడ వేలాది అందరూ కూడా శిరస్సు వచ్చి పాదాసనం చేస్తున్నా. జై మార్కండేయ, జై పద్మశాలి. మనం హైదరాబాద్ కు మరి వేస్తే పువ్వ మరి రెక్కాట డొక్కాడేటువంటి కులాలు మరి మొక్కలు నేస్తనేటువంటి మనకు పువ్వ కలిసే పరిస్థితుండే. ఈనాడు హైదరాబాద్కి వచ్చి పట్టణ పనుల మీద ఆధారపడి మరి రకరకాల వృత్తి చేసుకుంటూ మనం ఎక్కడున్నామో ఎవరు తెలియని పరిస్థితి ఉన్నది. అలాంటి వాళ్ళందరం కూడా ఒకదాటి చేరే విధంగా గత 40 సంవత్సరాల పైచల నుంచి కూడా ఈ వేదికను ఏర్పాటు చేసుకొని అందరం కూడా ఐక్యంగా ఉన్నాం. నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాము అని చెప్పి పరిచయం చేసుకునే వేదికగా ఇవాళ ఈ 10 వేదికలు ఏర్పాటు కావడం చాలా శుభసూచకం. ముఖ్యంగా పద్మశాలి రాజకీయంగా ఎదగకపోతే మనకు ఉన్నటువంటి అవకాశాలు ప్రారంభిస్తున్నది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేవలం 9 మంది జడ్పీటీసీలు ఉన్నాం, 12 మంది ఎంపీపీలు ఉన్నాం. వాస్తవానికి 50 మంది ఎంపీపీలు ఉండాలి, 50 మంది జడ్పీటీసీలు ఉండాలి, 5 మంది సర్పంచులు ఉండాలి. మరి ఎందుకు వెనుకబడి పడుతున్నాం? 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి ఎందుకు ఆ అవకాశం రావట్లేదు? మరి ఎందుకు మనం వచ్చిన అవకాశం వినియోగించుకోవట్లేదు? విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నెరవేరే విధంగా బీసీ ఉద్యమంలో మనందరం కూడా సమితులై మరి రాజకీయంగా మన వెనుకబాటులను నెట్టివేసి ముందు వరుసలో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం, 4 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒకటి చేనేత కార్పొరేషన్, ఒకటి ఐలూమ్ కార్పొరేషన్, ఒకటి పవర్లూమ్ కార్పొరేషన్, ఒకటి పద్మశాలి కార్పొరేషన్. ఇప్పటి వరకు సంవత్సరం అవుతున్నా ఒక్కటంటే ఒక కార్పొరేషన్ ని భర్తీ చేయకపోవడంలో మరి పద్మశాలుల పట్ల వాళ్ళకున్న ప్రేమ చిత్తశుద్ధి ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. వెంటనే పద్మశాలులకు ఇచ్చేటువంటి 4 కార్పొరేషన్లను మరి మా పద్మశాలి సోదరులకు వచ్చే విధంగా ఉండాలి. అదేవిధంగా రాష్ట్రంలో మరి మాకు మంత్రివర్గంలో మంత్రి స్థానం లేదు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మాకు మంత్రి స్థానంలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. రాజ్యసభలో మేము ఎప్పుడు కూడా పార్లమెంట్ లో రాజ్యసభలో మా వాళ్ళు వాడి ఉండేది, మా మాట వినిపించుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పటికీ మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మరి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మాకు రాజ్యసభకి కూడా అవకాశాలు కల్పించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకపోతే మేము ఖచ్చితంగా పొందే పెడతాం. రాజకీయంగా పద్మశాలను కూడా అందరం కూడా ఒక తాటికి వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కూడా ఈ సభా వేదికగా మనం చేస్తూ జై మార్కండేయ.